ఇక లంచ్‌కెళ్దామా? ఫంక్షన్‌లో లంచ్ అంటే టేస్ట్ సంగతి పక్కన పెడితే, ఆ హ్యాపీనెస్సే వేరు. ఆ ప్లేట్ నిండా అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ పెట్టుకొని తింటామంటే అదొక సరదా కూడా ఉంటుంది నిజం చెప్పాలంటే. కానీ ఒక విషయం పెట్టుకున్న ఫుడ్ వేస్ట్ అవ్వకుండా మీరు బఫ్ సిస్టమ్‌లో ఉన్న నార్మల్‌గా అయినా కొంచెం లిమిట్‌లోనే పెట్టించుకోండి. కొంతమంది మీరు చెప్పేది వినకుండా ఎక్కువ పెడుతూనే ఉంటారు. కానీ మాక్సిమం ఒకవేళ మీ వాళ్ళు పక్కనుంటే వాళ్ళకి కొంచెం ట్రాన్స్‌ఫర్ చేయండి. సో, దట్టు కొంచెం వేస్ట్ గాకుండా ఉంటది. నిజం చెప్తున్నా. నేనైతే గనక టైం మించడం వల్లో ఏమో ఫుడ్ అన్నది ఎక్కువ తీసుకోలేకపోయాను. ఈరోజు కొంచెం నేనైతే వేస్ట్ చేశాను. బట్ స్టిల్ ఈసారి నుంచి అలా జరగకుండా మాక్సిమం కవర్ చేసుకోవటానికే చూస్తాను నేనైతే. అండ్ టేస్ట్ విషయానికొస్తే బావుందండి. ఇక పులావు, పన్నీర్ కర్రీ అండ్ వంకాయ కర్రీ, తర్వాత వచ్చేసి చట్నీ, సలాడు అండ్ తర్వాత సాంబారు, పెరుగు ఇలా అన్నీ టేస్ట్ అయితే చేశాను. సో, ఫుడ్ అయితే అలా వేస్ట్ కానీయలేదు గానీ, బట్ కర్రీస్ మాత్రం కొంచెం వేస్ట్ అయ్యాయన్నమాట. అదే అనిపిచ్చింది. అరే! కొంచెం తక్కువ పెట్టించుకుంటే పోయేది అనేసి, ఇక తర్వాత ఐస్ క్రీమ్‌కైతే వచ్చాము. తిన్నది కొంచెం కరగాలి గదా! అందుకోసం అనేసనమాట. ఇక అందరం ముచ్చట్లు పెట్టుకున్నాం. తనే మా అమ్మమ్మ. సో, మా అమ్మమ్మ చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తది. అందరూ ఇక పిన్ని గాని, పెద్దమ్మ గాని ఒకేలాగా అనిపిస్తారనమాట. సో, ఈ వీడియో నచ్చితే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద